నామరూపాలు లేకుండా కనుమరుగైన హైదరాబాద్ లోని కూకట్పల్లి నల్ల చెరువుకు హైడ్రా మహర్దశ తీసుకొచ్చింది. ఏడాది క్రితం ఆక్రమణలకు గురైన నల్ల చెరువును పరిరక్షించి 9 కోట్ల రూపాయల వ్యయంతో సుందరీకరణ పనులు చేపట్టడంతో జలకళను సంతరించుకుంది. దీంతో హైడ్రా చేపడుతున్న చెరువుల సుందరీకరణపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, హైదరాబాద్ నగరంలో చెరువులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా హైడ్రా చేపడుతున్నటువంటి చెరువుల పునరుజ్జీవన కార్యక్రమం ఊపందుకుంది. సో అందులో భాగంగానే ఇప్పటికే ఇటు నగరంలో దాదాపు 10 ప్రాంతాల్లో హైడ్రా చెరువుల సుందరీకరణ కార్యక్రమం చేపడుతుందని చెప్పవచ్చు. దాదాపు 9 కోట్ల వ్యయంతో కూకట్పల్లి నల్ల చెరువులో సుందరీకరణ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. త్వరలోనే ఇక్కడ బోటింగ్ ని కూడా ప్రారంభిస్తామని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పారు. సో ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇటు బోటింగ్ కి సంబంధించి ట్రయల్ రన్ కూడా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం నేను కూకట్పల్లి నల్ల చెరువు దగ్గర ఉన్నాను. సో నల్ల చెరువు అనగానే పూర్తిగా ఎక్కడికక్కడ కూడా చెత్తా చెదారంతో అధ్వానంగా ఉండేటటువంటి చెరువు ప్రస్తుతము జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. చూడొచ్చు, స్వచ్ఛమైనటువంటి గాలి, వాతావరణం, దాంతోపాటు ముఖ్యంగా ఇటు వర్షపు నీరంతా కూడా ఇటు నల్ల చెరువుకే చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ నల్ల చెరువు అంతా కూడా నిండుకుండలా మారింది. జల కళను సంతరించుకుంటున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము. మొత్తం 27 ఎకరాల విస్తీర్ణంలో ఉండేటటువంటి ఈ చెరువు కాలక్రమేణా పూర్తిగా ఆక్రమణలకు గురైంది. సో అందులో భాగంగానే ప్రస్తుతం కొంత ఆక్రమణ గురి కావడంతో ప్రస్తుతం 14 ఎకరాల్లో కుచించుకుపోయినటువంటి సిచ్యువేషన్. సో తర్వాత ఈ ఏదైతే గత ఏడాది నల్ల చెరువులో ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా దాదాపు ఒక 18 షెడ్లు మరికొన్ని నిర్మాణాలను కూడా హైడ్రా తొలగించి వాటిని స్వాధీనం చేసుకొని అప్పటి నుంచి ఏదైతే సుందరీకరణ పనులు చేపట్టింది. దాదాపు 9 కోట్ల వ్యయంతో హైడ్రా ప్రస్తుతము ఈ చెరువు పునరుజ్జీవన పనులు చేపడుతున్నటువంటి పరిస్థితి. హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం, హైడ్రా చొరవ మీద మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. సో చెప్పండి, ఒకప్పుడు ఇటు నల్ల చెరువు అంటే పూర్తిగా ఎక్కడికక్కడ కూడా అధ్వానంగా ఉండేటటువంటి పరిస్థితి, అలాంటిది ఇప్పుడు పూర్తిగా జలకళను సంతరించుకుంది, వర్షపు నీరు అంతా కూడా ఇందులోకి చేరుకుంది. సో ఎలా అనిపిస్తుంది మీకు చెరువు అంతా చూస్తుంటే? నా పేరు చిరుమర్తి రాజు. యాక్చువల్గా ఈ నల్ల చెరువు విస్తీర్ణము 27 ఎకరాలు ఉండే. 27 ఎకరాలలో మా ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక హైడ్రాను ఏర్పాటు చేసి, హైడ్రా కమిషన్ ఏర్పాటు చేసి ఈ నల్ల చెరువు మీద దృష్టి పెడితే 14 ఎకరాలు ఆక్రమణ గురిందని అధికారులు గుర్తించారు. అప్పుడున్న సిచ్యువేషన్లో కబ్జాలు జరిగినాయి. పెద్ద పెద్ద బడా నాయకులు కబ్జాలు చేసి పేద ప్రజల పొట్టగొట్టి ఇక్కడున్న చెరువు అంతా అధ్వానంగా ఉండి ఒక మురికి స్మెల్తో ఉండి మొత్తం ఆకులు, చుట్టుపక్కలకి జబ్బులు, మలేరియా, టైఫాయిడ్, డిఫరెంట్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉండేవి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ నల్ల చెరువును సుందరీకరణ చేయాలని దీని మీద దృష్టి పెట్టి హైడ్రా ఇమ్మీడియట్గా వచ్చి ఎక్కడైతే ఆక్రమణ గురిందో అవన్నీ తేల్చేసి ప్రతి వారికి వర్క్ చేసి ఇక్కడ బోటింగ్ చేసే అవకాశం కల్పించింది. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కూడా ఇక్కడ బోటింగ్ కూడా చేయడం ట్రయల్ రన్ జరిగింది. హైడ్రాలో ట్రయల్ రన్ చేయడం కూడా జరిగింది. సో చాలా అందంగా, సుందరీకరణంగా, శరవేగంతో పనులు అవుతున్నాయి. ఇక్కడున్న కూకట్పల్లి ప్రజలకు కూడా, చుట్టుపక్కల అపార్ట్మెంట్లకు కూడా అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి ఆహ్లాదకరమైన వాతావరణము, స్పోర్ట్స్కు సంబంధించింది కానీ, ఒక గ్రంథాలయం కానీ, ఒక పార్కు లాంటి చేసి వాకింగ్ ట్రాక్ లాగా అలా చేసి ఏర్పడితే వాళ్ళు మంచిగా ఉంటారు. అంటే ఒకప్పుడు ఏదైతే దీంట్లో ఉన్నటువంటి ఆక్రమణలు చాలా తొలగించినటువంటి క్రమంలో కొంత విమర్శలు హైడ్రాకు ఎదురైనటువంటి పరిస్థితి. స్థానికులు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు అందరూ కూడా విమర్శించారు. సో ప్రస్తుతం ఈ ఫలితాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ మీరు అన్నది వాస్తవము. ఆ స్టార్టింగ్లో అన్ని షెడ్లు తీసేసి ఉంటే పాపం అందరూ ఇట్లా గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ రేవంత్ ఇట్లా చేస్తారు, కానీ మెల్లమెల్ల రిజల్ట్ కొంచెం స్లో ఉంటుందండి. మంచితనానికి రిజల్ట్ స్లో ఉంటుంది, చెడుదేమో స్పీడ్గా వెళ్ళిపోతుంది. పాపం ఆ పేర్లు ఎందుకు కానీ వాళ్ళు చేసిన అన్యాయానికి వాళ్ళు బలయ్యారు తప్ప కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఏం చేసింది? మీకోసమే చేస్తున్నాం, మీకు మంచి కోసం చేస్తున్నాం. ఇప్పుడు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. అసలు ఈవినింగ్ టైంలో చూస్తే చాలా మంది పబ్లిక్ తిరుగుతున్నారు, ఇక్కడ ప్రశాంతంగా తిరుగుతున్నారు. మంచిగా అక్కడ వాకింగ్ తిరుగుతారు, రౌండ్ తిరుగుకుంటా, ఇక్కడ చుట్టుపక్కల అక్కడ పెద్ద వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడము, ఒక ఆహ్లాదకర వాతావరణం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ప్రజలు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. చూడొచ్చు, మనం ఈ చెరువు అంతా కూడా సుందరీకరణ పనులైతే శరవేగంగా సాగుతున్నాయి హైడ్రా ఆధ్వర్యంలో. సో చెరువు దాదాపు 4 మీటర్ల లోతు మట్టిని తొలగించి చెరువు అడుగు భాగంలో పేరుకుపోయినటువంటి చెత్తా చెదారాన్ని గత 6 నెలలుగా పూర్తిగా తొలగించారు. చెరువు మధ్యలో కూడా ప్రత్యేకంగా ట్రాక్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. మిడిల్ లో కూడా మధ్యలో ఏదైతే బోటింగ్ చేసే విధంగా, బోటింగ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళేసి మధ్యలో స్టే చేసే విధంగా మధ్యలో కెఫెటేరియా, దాంతోపాటు కొన్ని స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా హైడ్రా ప్రణాళికలు రూపొందించింది. మరోవైపు హైడ్రా తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయంతో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కూకట్పల్లి నుంచి.